స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములు పరిశుద్ధాత్మ సహాయం చేత ఇదిగో ప్రాముఖ్యమైన సమయం తండ్రి, నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున నీ వాక్యం ధ్యానించబోచుండగా నీ దాసులను నాయన నీ ఆత్మశక్తి చేత నన్ను అభిషేకించి మేము ఏదైతే లేఖనాలని నాయన పరిశోధిస్తున్నామో దానిలో ఉండిన మర్మాలని గూఢమైన సంగతులని మేము గ్రహించి నీ కుమారుడు రాకడకు సిద్ధపడగలిగే నీ కృప మాకు అనుగ్రహించి నడిపించి మాయం పొందుమని ఇట్టి ఉపదేశమునకు ఏది ఆటంకముగా అడ్డుగా ఉండకుండా తొలగించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి మాయం పొందుమని అడుగుచు ఈ కొన్ని మనువులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవాది దేవుడు మనందరి కన్న తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగున కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. రాహాబు విశ్వాసంలో రహస్యం. రాహాబు విశ్వాస రహస్యాన్ని మనము ధ్యానించడం జరిగింది. జ్ఞాపకం ఉంటే ధన్యులం, దేవునికి మహిమ కలుగుద్ది. అయితే ఈరోజు కూడా ఒక పాఠం లేకపోతే ఒక మాట అనుకొని కదా మనము పాఠంలోనికి వెళ్దాం. ఏం పెడదాం ఈ టైటిల్ అనుకున్నానంటే, అలవాటు లేని ఆతిథ్యము అద్భుతమైన ఆశీర్వాదం. ఆతిథ్యం ఇస్తానికి అలవాటే లేని సమయంలో కొంతమంది ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారట. బైబిల్లో పాత నిబంధనలో కొందరిని, కొత్త నిబంధనలో కొందరిని మనము ధ్యానం చేద్దాం. ఎందుకు ఈ పాఠం చెప్పగలగటానికి కారణం ఏంటి అంటే, ఈ దినాలలో మనం ఏం చేయాలి? పరిశుద్ధులకు ఏం చేయాలి? మనం ఉపచారం చేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ప్రతి వారం ఒక్కొక్కసారి మనం ధ్యానిస్తున్నాం. దాన్ని అక్కడ ఏముంది? మీరు పరిశుద్ధులకు చేసే మేలుని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్నే మనం మన మనసులో ఉంచుకొని పాఠం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకు ఆతిథ్యం ఏమని చెప్తుందా బైబిలు అంటే, మనకు తెలుసు ఆతిథ్యం చేయమని చెప్తుంది. ఎలా చేయాలి ఆతిథ్యాన్ని అంటే, హెబ్రీయులకు రాస్తూ ఎలాంటి ఆతిథ్యం చేయాలి, ఎలా ఆతిథ్యం చేసి గొప్పగా ఆశీర్వదించబడ్డారు అనేది మనం ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1 వచ్చిన సహోదరుల ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే చూసారండి, దేవదూతలకు ఆతిథ్యం చేశారట. తెలియకనే ఆతిథ్యం చేయడానికి మర్చిపోకండి అంటున్నాడు హెబ్రీయులకు, ఇజ్రాయేల్ ప్రజలకు రాస్తూ పౌలు భక్తుడు. కొందరు మన పితరులు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారట. దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే ఊరుకుంటాడండి దేవుడు? మామూలుగా మనుషులకే ఆతిథ్యం చేయమంటున్నాడు. పరిశుద్ధులకు ఆతిథ్యము ఇవ్వండి అని బైబిల్ చెప్తుంది. దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చారట. ఆ ఆతిథ్యాన్ని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? అద్భుతమైన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎంత గొప్ప అద్భుతం ఇచ్చారంటే, బైబిల్లో ఒక దంపతులు కనబడతారు మనకు. ఏది? న్యాయాధిపతుల గ్రంథంలో. ఎవరా దంపతులు అంటే, మనోహ దంపతులు. ఇద్దరు ఉంటారు ఇజ్రాయిల దేశంలో, ఇజ్రాయిల రాజ్యంలో కదా. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడికి వీళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారంటే, ఇజ్రాయేలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉంటారు. ఫిలిప్సీలు వాళ్ళని ఏలుతుంటారు. ఫిలిప్పీలు ఏం చేస్తుంటారు? వాళ్ళని ఏలుతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళని బానిసలుగా ఉంచుకొని కష్టపెడుతున్న కాలంలో మానోహ దంపతులని దేవుడు దర్శించి వాళ్ళకొక విషయాన్ని చెప్తాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ఇది పరిచయం. ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు ఫిలిప్పీల చేతులకు అప్పగించిండు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజలు. ఎవరు? దేవుని పిల్లలేనండి కదా. మరలా అన్నాడు. చూసారు అక్కడ? మరలా అంటే ఇంతకుముందు కూడా అప్పచెప్పింది. ఇంతకుముందు ఒకసారి కాదండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు పుట్టించి వీళ్ళని రక్షించే కొద్దీ, ఆ న్యాయాధిపతులు అంతరించే కొద్దీ వీళ్ళు మరలా ఏం చేస్తుంటారు?
ఆరాధన చేస్తుంటారు. అక్కడ ఉండిన వాళ్ళతో స్నేహం చేసిన ఎవరైతే మనుషులు ఉంటున్నారో వాళ్ళ దేవతలను ఆరాధిస్తూ ఉండి దేవునికి కోపం పుట్టించి ఏం చేశారు, మరలా ఇంకొకరికి అప్పచెప్పేటట్టు చేశారు వాళ్ళే. దేవుడు ఒక మనిషిని బానిసత్వ స్థితిలోనికి నెట్టివేస్తున్నాడు అంటే ఆ మనిషి చెబితే వినడం లేడు అనే కదండి అర్థం. అదే అర్థం వస్తుంది. మరలా ఇజ్రాయేల్ మరలా ఆ ఫిలిప్పీల చేతికి అప్పగించెను. దురవస్థ స్థితిలో దేవదూత యెహోవా దూత దిగొచ్చాడు భూమి మీదకి. యెహోవా దూత అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఎందుకు అలా మనం ఆలోచించాలి అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, పూర్వకాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు అని ఉంటుంది. పూర్వకాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నది ఎవరు? అది మనకు గుర్తుండాలి. యెహోవా దూత అనగానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే అద్భుతంగా ముందుకు కొనసాగవచ్చు కదా. అయితే వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మానోహ దంపతుల్లో మానోహ గారి భార్య పేరు రాయించలేదండి దేవుడు. ఎందుకో తెలియదు. లోతు భార్య పేరు కూడా బైబిల్లో రాయించలేదు. నోవాహు గారి భార్య పేరు కూడా బైబిల్లో రాయించలేదు. ఎందుకు రాయించలేదు మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఈమె భార్యని దర్శించాడు, మానోహ భార్యని దర్శించాడు దేవదూత, లేకపోతే యెహోవా దూత వచ్చి మానోహని దర్శించలే కదా. చూడండి ఏమని మాట్లాడుతుంది దర్శించి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి 5 వరకు మాట్లాడుతున్నాడు. ఆ యెహోవా దూత వచ్చేసి ఏమని మాట్లాడుతుండో చూద్దామా. ఆ కాలమున దాను వంశస్థుడట. ఎవరట ఈ మానోహ? దాను ఎవరు? నప్తాలి, దాను, లేవి వీళ్ళందరూ ఎవరు? యాకోబు సంతానం అని. యాకోబు సంతానంలో నుంచి దాను అనేట ఆయనకు పుట్టిన వంశంలో నుంచి వచ్చిన ఆయన ఈ మానోహ. ఈ మానోహ మరి ఎందుకు మానోహని యెహోవా దూత దర్శించడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ చెప్తాడనమాట. ఆ దూత వచ్చేసి ఆయన భార్యని దర్శిస్తూ చెప్తున్న మాట 13:2. ఆ కాలమున దాను వంశస్థుడును. ఏ పట్టణం? జోరియా పట్టణస్థుడును నైనా మానోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయేను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా మత్తు పదార్థములు, ద్రాక్షరసం అంటే అక్కడ మత్తు పదార్థాలకు సాదృశ్యంగా పెట్టాడనమాట. ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము కదా. అపవిత్రమైంది ఏది నువ్వు తినొద్దు, ఏది నువ్వు తాగొద్దు. ఎందుకు? నువ్వు గొడ్రాలు కదా, నీ గర్భం దేవుడు తెరవబోతున్నాడు. దాన్ని బట్టి నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి? యెహోవా దూత ప్రత్యక్షమై అని లేదండి. 3వ వచనంలో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై అని ఉంది కదా. యెహోవా దూత వచ్చేసి మానోహ భార్యతో మాట్లాడితే ఆ 5వ వచనంలో చూడండి, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంన పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్సీల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఎందుకు నీ గర్భం తెరుస్తున్నాడు దేవుడు అంటే ఇజ్రాయేలు ప్రజలకు ఒక రక్షకుడు కదా పుట్టబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ముందే ఒక రక్షకుడు కనబడుతున్నాడు కదా. రక్షింపడానికి వస్తున్న న్యాయాధిపతి లేకపోతే రక్షకుడు ఎవరు? సాంసోన్. బలవంతుడైన సాంసోను మానోహ దంపతులకు జన్మించబోతున్నాడు అనే విషయం యెహోవా దూత ప్రత్యక్షమై
మానోహ భార్యకు తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు ఆమె భయపడింది, ఆమె దొరుచుకుంది కదా, పరిగెత్తింది భర్త కాడికి. పరిగెత్తి ఇదిగో ఒక ఆయన నాకు కనబడ్డాడు, ఎవరైనా దైవజనుడు అంటుంది ఆమె. దేవదూత అనేది ఆమె గ్రహించలే, తన భర్త కూడా దేవదూత అనేది గ్రహించారు. చివరికి గ్రహిస్తారు వెళ్ళిపోయే ముందు దేవదూత. ఈ అధ్యాయం మొత్తం వాళ్ళ గురించే రాయబడి ఉంటుంది. అయితే దైవజనుడు ఒక ఆయన వచ్చాడు నా కాడికి. ఆయన ఎవరో తెలుసా? దేవదూత మోకమును పోలి ఉన్నాడు ఆయన. దేవదూత లాగానే నాకు కనబడ్డాడు. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? గొడ్రాళ్ళు అనుకుంటున్న నీకు కుమారుడు పుడతాడు, ఫిలిప్పీల చేతిలో నుంచి ఇజ్రాయిల్ని కాపాడే రక్షకుడు, న్యాయాధిపతి నీ గర్భంలో నుంచి రాబోతున్నాడు. కాబట్టి నువ్వు మత్తు పానీయాలు తాగకూడదు కదా, నువ్వు తినే తిండి పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాకుండా పుట్టబో కుమారునికి క్షౌరం చేయకూడదు, అంటే కత్తి మంగళ కత్తి వేసి అతని నెత్తి కత్తిరించకూడదు. అతడు నాజీరు చేయబడు. నాజీరు అంటే ప్రతిష్ఠింపబడతాడు. ప్రతిష్ఠింపబడిన ఒక కుమారుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు అని చెప్పాను. ఈ సంతోషం ఆపుకోలేక వెళ్ళి భర్తకు చెప్పేస్తారు. చూడండి ఎన్నో వచ్చిన 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను. సరే అండి, ఆయన రూపాన్ని పసిగట్టింది. ఎవరు? మానోక భార్య. ఆమె ఏదో ఒక పనిలో ఉండొచ్చు. ఆయన వచ్చి చెబుతున్నప్పుడు ఆ విషయాన్ని వింటూనే ఆమె పసిగట్టింది ఏంటంటే ఆయన రూపం దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. ఆయన రూపం చూస్తానికి దేవదూత రూపం లెక్కనే కనబడుతుంది. నాకు ఒక ఆయన వచ్చాడు, దైవజనుడు నా యొద్దకు వచ్చి ఆయన ఏం చెప్పాడు నాకు అంటే, అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు కదండి. అంటే దేవదూతని ఎరగకనే వీళ్ళు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? ముందుకు వెళ్ళాకంటే ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఒక మనిషిగా ఆయన వీళ్ళు గుర్తుపడుతుంది ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన మాత్రం దైవజనుడు. ఆ దైవజనుడి ముఖం మాత్రము ఎలా కనబడుతుంది? దేవదూత రూపమును పోలినదై ఉంది. బా, చూసారండి దర్శనం ఎలా కనబడిందో ఎవరికి? మానోహ దంపతులకు. తర్వాత ఈయనకు కూడా కనబడతాడండి ఆ దేవదూత. అయితే చెబుతున్న సందర్భంలో మనం బాగా పసిగట్టవలసిన విషయాలని కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఈ సందర్భాన్ని చదువుతున్నాను. అయితే ఏమంటున్నదంటే ఆమె, తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించుమో, ఆయన చెబుతున్న మాట చెప్తున్నాడు. నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండువు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయుండునని నాతో చెప్పిండయ్యా. ఆ దైవజనుడు వచ్చేసి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండు, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడై పుడతాడు కదండి. మనం పరిశుద్ధంగా ఉంటేనే మన పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. మనం పరిశుద్ధంగా లేకపోతే పిల్లలు తప్పకుండా పరిశుద్ధంగా ఉండరు. ముఖ్యంగా గర్భిణీ సమయంలోనట తల్లిదండ్రులు మంచి చదవాలి, మంచి విషయాలను వినాలి, మంచి పదార్థాలను తినాలి అని డాక్టర్లు కూడా చెప్తుంటారు. ఎందుకు? ఒక ఆయన పసిగడతాడు లోపట ఉంది, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏమి వింటున్నావు అనేదట లోపట ఉన్న పిల్లలు పసిగడతారట. పసిగడతారా కట్టారండి? దానికి సాదృశ్యం ఏంటంటే, మరియా ఎలిజబెత్ కాడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎలిజబెత్లో ఉండిన గర్భంలో ఉన్న కుమారుడు చెంగుని ఎగురుతాడు. ఆయన ఎగరంగానే మరియ కడుపులో ఉన్న గర్భంలో ఉండిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెంగుని ఎగురుతాడు. ఎగిరి ఏం చేస్తాడు? వందనాలు శుభవచనాలు చెప్పుకుంటారనమాట వాళ్ళు గర్భంలో ఉండి. ఎందుకు అంటే తల్లులు చెప్పుకుంటున్నారు పైన, కాబట్టి లోపల ఉన్న పిల్లలు కూడా ఏం చేశారు? శుభవచనాన్ని పలికారు వాళ్ళు కూడా. అలాగున మనం అర్థం చేసుకోవాలి, బైబిల్లో ప్రతిదీ రాయించాడు. ఇప్పుడు మనకంటే ఇప్పుడు వివాహం అయ్యి చాలా ఏళ్ళు అయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి మరి అని అంటే, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఉంటే మనలో చూస్తున్న మన పిల్లలు ఎలా ఉంటారు? సేమ్ అలాగనే ఉంటారు. లేకపోతే
మనం ఎలాగుండి ఉంటామో వాళ్ళు అలాగనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా నశించే అవకాశము ఉంటుంది. మనల్ని పసిగట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే ఖచ్చితంగా మన పిల్లలే. తప్పకుండా వాళ్ళు మనలో చూస్తున్నారు. మా నాన్నలా ఉన్నాడు కదా, మా అమ్మీలా ఉన్నది కదా, అలా మేము ఉంటామని. అందుకని యెహోవా దూత వచ్చి మొదట నువ్వు సెట్ కావాలి, తర్వాత నీ కుమారుడు తనంతట తానే సెట్ అవుతాడు అని తెలియజేస్తూ ఇంకేమంటున్నాడు చూడండి, 8వ వచనం. అప్పుడు అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాని వేడుకుంటున్నాడండి. చూసారా, మరలా ఆయన నాకు ప్రత్యక్షం కావాలి ప్రభువా. ఎందుకయ్యా అంటే ఎలాగున్నా చెప్పాడో నా భార్యకి ఎలా చెప్పాడో కానీ నేను మరలా దాన్ని వినాలి. పుట్టబో కుమారుని ఎలా పెంచాలి, మాకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు, ఆ సంతోషంలో ఆగిపోవట్లేడు ఆయన అని పెంచే విధానం కూడా చెప్పిండు దేవుడు. అంటే దేవుడని తెలియదండి, ఎవరైతే దైవజనుడు లేకపోతే ఒక మనిషి అనుకుంటున్నారో వీళ్ళు పుట్టబోయే బిడ్డ యొక్క పెంపకాన్ని కూడా తెలియజేశాడంటే గొప్పోడు కదా. ఆయన మరలా నన్ను దర్శించినట్లు ప్రార్థించాడట మానవ. 9వ వచనంలో దర్శిస్తాడు చూడండి, మరలా ఆయన భార్యనే దర్శిస్తాడు. అప్పుడు భార్య ఊరికి తనకు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా మరలా ఎవరు దర్శిస్తున్నారని చెప్తున్నారు, దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయినను మానోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఈమెం చెప్తుందండి, పురుషుడు అంటుంది. దైవజనుడు అని ఫస్ట్ చెప్పింది, తర్వాత ఇప్పుడేమంటుందో ఆనాడు నాకు కనబడిన పురుషుడు. అంటే మనకి ఏమర్థం కావాలి ఇందులో నుంచి అంటే వీళ్ళు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారు అనేది మనకు అర్థం కావాలి కదా. మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి మర్చిపోయారు కదా, అప్పుడు మనం పెట్టుకున్న టైటిల్ ఇప్పుడే చెప్పాను మీకు, చెప్పాలి. అలవాటు లేని ఆతిథ్యం అద్భుతమైన ఆశీర్వాదం. అలవాటు లేని ఆతిథ్యం ఇచ్చి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందారట. ఎవరు అంటే మానోహ దంపతులు కదండి. మానోహ దంపతులు పొందిన అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. అయితే ఆమె వచ్చి పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని వద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడగగా అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదియు తినకూడదు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? మానోహకు చెప్తున్నాడు. ఈయన ప్రార్థించాడు కదా, నా కుమారుని ఎలా పెంచాలో నాకు తెలియజేయి ప్రభువా అని అన్నందుకు ఆయన మరలా ప్రత్యక్షమై చెబుతున్న మాటలు అన్నమాట. ఆమె ద్రాక్షరసమైనను 14 వచనం, మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మానోహతో చెప్పాను. అప్పుడు మానోహ అంటున్నాడు, ఇప్పుడు ఆతిథ్యం ఇక్కడి నుంచి 15వ వచనం నుంచి దాదాపుగా 20వ వచనం వరకు ఆతిథ్యం ఇచ్చే విధానం ఉంటుంది మనకి. ఇక్కడ మనం చాలా పసిగట్టడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మానోహ అంటున్నాడు, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, ఆయనతో చెప్తున్నారు, ఒక మేక పిల్లని మేము సిద్ధం చేసి నీకు వంట చేసి తీసుకొచ్చి ఆహారం పెడతాము, కాబట్టి నువ్వు అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని చెప్తున్నారని కదా. ఎందుకు ఈయన ఆతిథ్యం ఇచ్చాడు అంటే ఆయన శుభవచనం చెప్పాడు కదా, దాన్ని బట్టి ఆతిథ్యము ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఆలోచనను బట్టి చూస్తే ఈయనకు ఒక మేలుని ప్రకటించాడు. ఈయనకు ఒక గొప్ప స్థితి కలగబోతుంది రాబోయే దినాల్లో అని స్వార్థ మానమును ప్రకటించాడు. అందును బట్టి ఆతిథ్యం ఇస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈయనకు జరుగుతున్న మేలును బట్టి ఆతిథ్యం ఇస్తున్నాడు. మనం ముందుకు వెళ్ళిన తర్వాత
అనాగరికుడైన ఒక మనుష్యుడు ఉంటాడు. ఆయనకు ఆతిథ్యం అంటేనే తెలియదు. ఆయన ఇస్తాడు ఆతిథ్యం అసలు ఏ మేలు చేయకముందే. అలాంటి ఆతిథ్యం మనం ఇవ్వాలి. ఇదంతా తెలిసిందే దేవుని పిల్లలకు. అప్పుడున్న ఇజ్రాయేల్ ప్రజలైన మానోహకు కూడా తెలిసిన విషయమే ఇది, ఈ ఆతిథ్యం ఇవ్వాలి అనేది. ఎందుకంటే అబ్రహాం ఇచ్చాడుగా ఆతిథ్యం. ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడు? దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు శారకాడికి వెళ్ళి, ఇదిగో ఒక మంచి పెయ్యని నువ్వు సిద్ధపరచు, ఆ పిండిని పిసికి రొట్టెలు చెయ్యి, మన కాడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆతిథ్యం మనం ఇవ్వాలి అని ఆ కాళ్ళని తీసి త్రాంబూలాల్లో పెట్టి కడుగుతూ ఉంటాడు. ఆ ఆతిథ్యం తయారు చేసిందా మనం చూసాం, మనకు తెలుసు ఈ విషయం. అలాగున కొంతమంది దైవజనులకు ఒక ఇల్లును కట్టి, ఆ ఇంట్లో ఒక బల్లని పెట్టి, ఆ బల్ల మీద రొట్టెలు పెట్టి, ఆ ఇంట్లో ఒక మంచం వేసి, అక్కడి నుంచి వెళ్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి బస చేయాలని నిర్ణయం తీసుకొని ఒక ఇల్లే కట్టించిన సునేమీయురాలు ఉంటుంది బైబిల్లో, ఎలీషా కాలంలో కదా. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఆతిథ్యం ఇవ్వడం తెలుసు అని చెప్తున్నాను నేను కదా. ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదా అండి? తెలిసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్నారు. కానీ దేవదూతని తెలియదు, ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, అద్భుతమైన ఆశీర్వాదము పొందుకున్నారట. అయితే ఈయన ఏమంటాడు తెలుసా, ఆతిథ్యం ఇస్తానగానే ఎవరు, దేవదూత. మనుషుడైతే ఏమంటాడు, వెంటనే కొయ్యమ్మ ఆకలి మీద ఉన్నా, నేను రొట్టెలు కూడా చెయ్యి, దాని బదులు ఆ మేకపిల్ల ఒకటే ఎట్లా రొట్టెలు కావాలి, రొట్టెలు కూడా చెయ్యి, మంచిగా తిని ఈరోజు ఇక్కడనే బస చేసి రేపు వెళ్తాను అనేవాడు మనిషి. అయితే ఈయన ఏమంటున్నాడు చూడండి, 15వ వచనంలో యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు నన్ను నిలిపినను, నీ భోజనం నేను తినను, నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించవాలనని మానోహతో చెప్తున్నాడు. ఇదిగో ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నావా, ఏదైనా ఆతిథ్యం చేయాలనుకుంటున్నావా, ఏం చేయాలి తెలుసా, యెహోవాకు చేసేయి, దేవుడికి చేసేయి అంటున్నారు. వాస్తవానికి ఏమంటున్నాడు యెహోవా దూత, నువ్వేదైనా చేయాలనుకుంటే యెహోవాకు చేయి, నాకేం అవసరమేమీ లేదు అంటే ఊరుకోవాలి కదండి. ఇప్పుడు ఈయన ఊరుకోడు. ఏమంటున్నాడు చూడండి, అండర్లైన్ చేసుకోండి. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. మానోహకు ఏం తెలుసు, దైవజనుడు. మానోహకు ఏం తెలుసు, మనుషుడు. మానోహకు ఏం తెలుసు, మనలాంటి సామాన్య వ్యక్తే అనుకుంటున్నారు. ఆయనని అనుకొని యెహోవా దూతని ఎరగకనే ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నము చేస్తున్నారు. వాస్తవానికి ఆయన తింటాడండి, తినడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు మంచి ఆహారం ఉంది పరలోకంలో. ఏంటి ఆహారం? మన్నా, జీవవృక్ష ఫలములు. జీవవృక్ష ఫలములున్నాయి, మన్నా ఉంది ఆయనకు భుజించడానికి. ఇదెందుకు తింటాడు? ఈ లోకానుసారమైన ఆహారం. మళ్ళీ ఆయన యేసుక్రీస్తు శరీర రూపంగా రాలేదు. ఆయన కనబడుతుంది రూపమే గణాలకు. ఆయన ఇక్కడ వ్యక్తి ఏం కాదు. ఆమెకు అర్థమైంది, దేవదూత రూపమును పోలి ఉంది ఆయన రూపం అని అన్నది. కాబట్టి ఆయన తీసుకోపోవడాన్ని చూసిన యెహోవా దూత అని తెలుసుకోనలేదు. అయితే మానోహ నీ మాటలు మానోహ అంటున్నాడు, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని. చూసారండి, వీళ్ళకి అర్థం కావట్లే. ఈయన చేసే చేష్టలు, ఈయన చెప్పిన చెప్పుడుకు మనిషిలాగున చెప్పట్లేడు, మనిషిలాగున ఆలోచించడం లేదు. ఎట్లెట్లా ఈయనని ఎలా అడగాలని. అసలు నీ పేరేం పేరు చెప్పు, నువ్వు చెప్పిన నెరవేరుతాయి ఖచ్చితంగా. ఆ నెరవేరినప్పుడు మరలా నిన్ను పిలిచి ఏం చేయాలి, మేము గౌరవించాలి కదా, సన్మానించాలి కదా. అందునిమిత్తం నీ పేరు చెప్పు నాకు అంటున్నాడు. అన్నప్పుడు కింద ఏమంటున్నాడు చూడండి ఆయన, 18వ వచనం, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదనను, అది చెప్పసఖ్యము కానిదని. అంతటా మానోహ నైవేద్యముగా ఒక మేకపిల్లని తీసుకొని ఈ యొక్క రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా దూత యొక్క ఆశ్చర్య కార్యం చేసిందట. ఆశ్చర్య కార్యం చేసిందట. ఏంటది చూడండి. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నున్న ఆ జ్వాలలలో బస్ చూసారండి. వాళ్ళు చూస్తుండగానే ఆ బలిని అయితే ఎక్కడనైతే అర్పించాడో ఆ బలి అర్పించిన ఆ బలిపీఠం మించి అగ్ని జ్వాలలు లేసాయట.
అగ్ని జ్వాలలు లేసాయి. అంటే అగ్ని జ్వాలలు ఎందుకు లేసాయి అక్కడ అంటే, నా బలి దేవుడికి అర్పించన్నాడుగా, యెహోవాకు అర్పించండి నాకేమొద్దన్నాడుగా. ఆ బలిని యెహోవాకు అర్పించే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు, దహిస్తారు. దాన్ని దహించినప్పుడు మంట వస్తుంది. ఆ మంటలో లేస్తున్న అగ్ని జ్వాలల్లో ఈయన కూడా ప్రత్యక్షమై ఆరోహణం అవుతున్నాడట, కళ్ళతో చూస్తున్నా. కానీ ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి అలా పరిస్థితి? భయంకరంగా ఉంటుంది కదండి. ఉంటుందా? ఎందుకంటే మోసే చెప్పాడు, దేవుని చూసేవాడు ఎవడు బతకడు అంటే ఇప్పుడు దేవుడినా అని అనుకుంటారు. కింద చూడండి ఏమైద్దో. ఆ జ్వాలల్లో పరలోకమునకు ఆరోహణమాయను, మానోహయు అతని భార్యయు దానిని చూసి నేలకు సాగిలపడి, ఆ తరువాత ఆ తర్వాతకి ఎన్నడూ ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షం కాకపోయేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, ఇదిగో మనం దేవుణ్ణి చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అంటే యెహోవా దూత అంటే ఆయన ఏమని అనుకుంటున్నారు వీళ్ళు, దేవుడు అని అనుకుంటున్నారు. అనుకున్నది మానోహ దంపతులైనా రాయించింది ఎవరు? అంతే కదండి. పరిశుద్ధాత్ముడు ఏమని ఒప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తుని దేవుడు అని ఒప్పుకుంటున్నాడు కదండి. దేవుడు ఆయనను చూసాం మనం ఏమవుతాం? మోస చెప్పిన ప్రకారం చచ్చిపోతాం మనం. దేవుడిని ఎవడు మనుషుడు ఏ నరుడు ఆయనని చూడలేడు. దేవుణ్ణి చూడలేరు అంటే తండ్రి అయిన దేవుణ్ణి చూడలేరు ఎవరు. ఎందుకంటే ఆయన ఆత్మ. యేసుక్రీస్తుని చూడవచ్చు. ఎందుకు? ఆయన అనేక సందర్భాల్లో ఈ భూమి మీద ప్రత్యక్షమైన వాడు కాబట్టి అందరూ చూశారు ఆయనని. యేషయ చూశాడు, మోషే చూశాడు, అబ్రహాం చూశాడు, ఇప్పుడు మానోహ కూడా ఆయనని చూశాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారు ఇంకదా. అయితే ఇంకేమంటున్నాడు చూడండి, యెహోవా దూత అని మానోహ తెలుసుకొని మనము దేవుని చూసితిమి కనుక మనము నిశ్చయంగా చనిపోదు అని తన భార్యతో అనగా, అతని భార్య ఏమంటుంది చూడండి, మంచి సలహా ఇస్తుంది. యెహోవా మనలను చంపగోరితే ఒకవేళ ఆయన దహన బలి నైవేద్యం మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపించడు, ఈ కాలం ఇట్టి సంగతులను మనకు వినిపించడని అతనితో చెప్పాను. అయ్యా మనల్ని చంపుతూడే అయితే దేవుడు అసలు మన కాడికి ఎందుకు వస్తాడు? వచ్చిండు మనకెందుకు పిల్లలు అవుతారు అని చెప్తాడు, ఆ పిల్లల్ని ఇలా పెంచాలి అని చెప్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆయన మనల్ని చంపడానికి ఏం రాలే, నువ్వేం భయపడకు. మానోహనే బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. చూడండి భార్య కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా కృంగిపోయినప్పుడు భార్యలు బలపరచాలి, భార్యలు కృంగిపోయినప్పుడు భర్త బలపరచాలి కదండి. భక్తుల్లో నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలండి. భర్త కృంగిపోయినప్పుడు ఒకవేళ మనం కృంగిపోయి నాకేందని పట్టించుకోకుండా ఉన్నాం, రేపు ఎవరికి బాధ? మరలా నీకే బాధ కదా. కాబట్టి భార్య ఒకవేళ కృంగిపోయినప్పుడు నువ్వు పట్టించుకోలేదనుకో, నీకే బాధ. అందుకనే పౌలు గారు అన్నాడండి ఒక మాట, చూద్దాం. అది 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. చూడండి, ఇదిగో భర్తకే కానీ అధికారము లేదు, భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అర్థమవుతుందా? నీ దేహమేమో భార్యది, ఆయన దేహమేమో భర్తది. ఇది దేవుడు నియమించిన చట్టం అన్నమాట. ఇది ఇప్పుడు ఇలాగనైతే నా భార్య దేహం ఎవరిది? నాదన్నప్పుడు నేను ఎలా చూసుకోవాలండి? మరి కృంగిపోకుండా చూసుకోవాలి. అదే నా భర్తది నా దేహం అన్నప్పుడు భార్య ఎలా చూసుకోవాలి? కృంగిపోకుండా చూసుకోవాలి. నష్టం ఎవరికి జరుగుతుంది? ఒకవేళ కృంగిపోతే నీకే జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు. అందుకనే అలాగున్న ఊహించుకున్నామంటే భర్త భార్యలకు అసలు గొడవలే రావు. భార్య ఎవరో కాదు, ఆమె నా దేహం, నాలో నుంచి తీయబడింది, నా ఎముక. కాబట్టి ఆమె నారీ అనబడు నన్ను రాయించాడు బైబిల్లో కదా. నారీ అంటే అక్కడున్న మాట, కానీ అది మూల భాషలో నాది అని ఉంటుంది అక్కడ. ఆ నారీ ఎవరో కాదు, నీది. అందుకనే తల్లిదండ్రులను విడిచి పురుషుడు భార్యను హత్తుకుంటాడు. అది ధర్మం, పరలోకపు తండ్రి పెట్టిన ధర్మం. ఈ లోకంలో తెలియక ఏం చేస్తారు? భార్య మాట వింటున్నాడు, వీడు పెళ్ళైన కాంచి నా మాట వింటలేడని పెద్ద గొడవలు ఇళ్ళల్లో. చిన్న గొడవలు ఉండవు. మందు పెట్టిర్రా మీ అత్తగారు, నీకు మందు పెట్టి మలిపిర్రు, నాకు తెలుసురా, ఇంతకుముందు లెక్కున్నావారా నువ్వు?
అని అంటారు. భార్య వచ్చిందయ్యా, ఇంకా భార్య బెల్లం, ఆయనకు భార్య బెల్లం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఏమైద్ది? తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకోవాలనేది ధర్మం, ఈ లోక ధర్మం, అది దేవుడు పెట్టిన ధర్మం. కాబట్టి తప్పకుండా భార్య చేసుకున్న ప్రతి పురుషుడు భార్యని హత్తుకొని ఉంటాడు. కానీ ఈ రోజులలో హత్తుకొని ఉంటున్నారండి? ఎక్కడ హత్తుకొని ఉండు పక్క పెడితే దెబ్బలు కొట్టుకున్నాడు చాలా ఎక్కువ. అలా ఉండకూడదండి. మనం చచ్చిపోతట్టుంది, ఆయన దేవుడు అని మానవ అంటే ఏమంటుంది ఆయన భార్య? ఊరుకో, బాగున్నావు, కానీ చంపేటోడైతే ఎందుకు వస్తాడు మన కాడికి? అక్కడనే ఉండి చంపేస్తాడు మనం అని ఎంత ధైర్యపరిచింది కదండి. తర్వాత ఎంత గొప్ప అద్భుతం పొందారో వీళ్ళు చూడండి. 23వ వచనంలో 24వ వచనం, తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సాంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడట. వాటు లేని ఆతిథ్యం, అద్భుతమైన ఆశీర్వాదం. ఎలా ఆశీర్వదించాడు దేవుడినని అంటే ఎంత బలవంతుడో తెలుసా అండి సంసోను గారు? ఈ మానవ దంపతులకు పుట్టిన కుమారుడు ఎంత బలవంతుడంటే సింహాన్ని ఊరికనే చీల్చేస్తాడు ఆయన చేతులతో, ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చి చంపేస్తాడు మానవ దంప. అంతేకాదండి, ఆయన పచ్చి గాడిద ఎముక ఉంటుంది, దవడ ఎముక, గాడిద దవడ ఎముకతోని 1000 మందిని కొట్టి చంపుతాడు. 1000 మందిని ఫిలిప్పీలను కొట్టి చంపేసే అంత బలవంతుడు ఎవరు? సాంసోను. ఫిలిప్పీల చేతుల నుంచి నిజంగానే ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించే ఒక నాయకుడు, ఒక రక్షకుడుగా దేవుడు మానోహ దంపతులకే ఎందుకు ఇచ్చాడు? మానోహ దంపతులకే దేవుడు సాంసోన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఆతిథ్యం ఇచ్చే ప్రియులు వాళ్ళు, ప్రార్థన చేసే దంపతులు వాళ్ళు కదండి. మనకు కనబడింది కదా, భార్య చెప్పగానే మానోహ ఏం చేసాడు? మరలా దర్శించని ప్రార్థన చేసాడు. ప్రార్థన పరులను వాళ్ళు దేవుడు చూస్తాడండి. కొంచెం మంచి లక్షణాలు ఉంటే మాత్రం దేవుడు వాళ్ళని, ఆ దంపతులను వదిలిపెట్టాడు, వాడుకుంటాడు, ఎంతవరకైనా వాడుకుంటాడు. ఇజ్రాయేలుకు రక్షించేవాడు నీ గర్భంలో నుంచి రాబోతున్నాడంటే ఎంత మంచోళ్ళు అయి ఉంటే ఆ మాట చెప్తాడండి. మానవ దంపతులకు ప్రార్థించే గుణం, ఆతిథ్యం ఇచ్చే గుణం కదా, దేవునికి భయపడే గుణం కూడా ఉంది కదా, భయభక్తులు కలిగి ఉన్నాం. అమ్మ దేవుని చూసామంటే చచ్చిపోతాం మనం అని అంతగా భయపడుతున్నారు. అంటే దేవునికి ఎంత వణికితే, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వానిని పూర్ణ రక్షణ గలవానిగా కాపాడుతాను. యెషయా గ్రంథంలో ఉంటుంది మాట కదా. ఈయన మనస్సు దేవుని మీద ఆనుకునేదై ఉంది కాబట్టే ఏం చేశాడు? ఈయన ఆతిథ్యం ఇచ్చాడు. అంతేకాదండి, ఆతిథ్యంలో కూడా రకాలు ఉంటాయి. సనుక్కుంటూ ఇస్తారు, శ్రద్ధ లేకుండా ఇస్తారు, వ్యతిరేకమైన భావాలు కలిగి ఇస్తారు ఆతిథ్యం. కానీ ఆతిథ్యం బైబిల్లో ఇచ్చిన ఆ విధానాలను మనం ఆలోచిస్తే ఆసక్తితో ఇవ్వాలట, లేకపోతే శ్రద్ధతో ఇవ్వాలట ఆతిథ్యం కదా. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఎలా ఇవ్వాలంటే ఆతిథ్యం శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధగా అంటే మానోహ దంపతులు ఎంత శ్రద్ధగా వద్దన్నాడు ఆయన. వద్దన్నా కానీ ఏం చేశారు వాళ్ళు? అమ్మా మేము ఇవ్వకుంటే ఎట్లా, నువ్వు ఇంత మంచి మేలైన విషయం చెప్పావు, ఆతిథ్యం నీకు తప్పకుండా మేము ఇవ్వాలి అంటే, అయితే దేవునికి ఇరంట, దేవుని నీ మాట ప్రకారం దేవునికే ఇస్తామేమని దేవునికి ఆతిథ్యం ఇచ్చారట వాళ్ళు కదా. అంటే శ్రద్ధ కలిగి ఉందారా లేరా? వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళకు గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంసోను, బలాఢ్యుడైన సంసోను వాళ్ళ గర్భంలో జన్మించాడు. వాళ్ళకు పేరు కదండి, ఇప్పటిదాకా మనం వాళ్ళని ధ్యానిస్తున్నాం. మానవ దంపతులు, దేవుడు దేహోదూత దర్శించాడు, సంసోను వాళ్ళ గర్భంలో పుట్టాడు, అతన్ని చాలా చక్కగా పెంచారు వాళ్ళు. ఈమె ద్రాక్షరసము మద్యం ఏది ముట్టకుండా వాళ్ళని కన్నది ఆయనని. దాని తర్వాత ఆయన వెంట్రుకల మీద కత్తెర వేయకుండా ప్రతిష్ఠితుడుగా ఆయనను పెంచారు మంచి శ్రద్ధగా. కాబట్టి దేవుడు ఇప్పటిదాకా వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకునేటట్లు బైబిల్లో వాళ్ళని రాయించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరు ఆయన అంటే పోప్లీ అంటే ఆయన పౌలు గారు తెలుసుగా. పౌలు గారు ఎక్కడి నుంచి రోమా ప్రయాణం చేస్తున్నప్పుడు, రోమాకు వెళ్తే ప్రయాణంలో పడవ సముద్రంలో కూలిపోయి చెదిరిపోయి ఒక ద్వీపానికి చేరతారు.
ఒక ద్వీపంలోనికి వెళ్తారు. అక్కడ కొంతమంది ఉంటారు. ఎవరాళ్ళు అంటే అనాగరికులు. ఎవరాళ్ళు? అనాగరికులు అంటే లోకజ్ఞానం లేని వారిని నాగరికులు అంటది. లోకజ్ఞానం ఏమీ లేని వాళ్ళని అంటే లోకంలో మనుషుల్ని ఎలా చూడాలి, ఎలా ప్రేమించాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలియదు. అనాగరికులు అని చెప్పింది బైబిల్ వాళ్ళని. అలాంటి సందర్భంలో ఈ పౌలుతో ఉండిన ఖైదీలందరూ ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ పోప్లి అని చాలా ఆస్తులు కలిగిన వాడు, భూములు కలిగిన వాడు ఒకడు ఉంటాడు. ఆ పరిస్థితుల్లో చలి సమయంలో అంటే బాగా చలి వేస్తున్న సమయంలో కట్టెలందరూ ఏరుకొని వచ్చి మంట వేసుకుంటున్న సమయంలో పౌలు గారు కూడా వెళ్ళి మంట వేయడానికి కట్టెలు ఏరుతున్నప్పుడు ఒక పాము గరుస్తుంది ఆయనని. ఆ పాము గరిచినప్పుడు అక్కడ ఉండిన అనాగరికులు ఈయన ఏ పాపం చేశాడో, ఏ దుర్మార్గత చేశాడో, అందుకనే ఈ పాము గరిచింది. ఈ పాము గరిచినప్పుడు ఒకడు బతకడు, ఈ పాము మాకు దేవత లాంటిది, మాకు దేవత సూచిస్తుంది, ఈయన తప్పు చేశాడు, పాపం చేశాడు, ఈయన చంపేస్తున్నాను సూచిస్తుంది అనే ఆలోచనలో వాళ్ళు పడి పోతున్నప్పుడు తెల్లారేసరికి చచ్చిపోతాడు, ఈయన ఎట్ట చచ్చిపోతాడు అని చూస్తుంటారనమాట. వాళ్ళు చూస్తుంటే ఆయనకి ఏమీ కాదు. ఆ పాముని ఇట్లా జాడించి ఆ నుప్పుల్లో పడిపోద్ది, అది గాలిపోద్ది. ఆయనకి ఏం కాకుండా తెల్లారి బతుకునేసరికి అందరూ విభ్రాంతి నొందుతారు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉండిన వాళ్ళందరూ. ఎందుకు అంటే ఈ పాము గడిచి బతికినోడు ఎవరు లేడు ఇంతవరకు మా దాంట్లో. నువ్వు బ్రతికావంటే నువ్వు సామాన్యుడుగా, నువ్వు దేవత అంటారు కదా అంతే. ఆయన మొదటప్పుడేమో మా దేవత చెప్తుంది వీడు దుర్మార్గుడు అని చెప్పిర్రు. తర్వాత బతికేసరికి నువ్వే దేవుడవు, నువ్వే దేవతవు, నువ్వు మాకు అనేటట్టు చెప్పి వాళ్ళని చూసాట ఆయన చాలా సహాయం చేశాడట. పోప్లి అనేట ఆయన ఆతిథ్యం ఇచ్చాడట వాళ్ళకు. ఆయన ఎలా ఇచ్చాడో తెలుసండి ఆతిథ్యం? ఇప్పుడు మనం ఒకటి చూసాం కదా, శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకంటే తెలియకనే దేవదూతలు కొంతమంది ఆతిథ్యము ఇచ్చారు, కాబట్టి మీరు కూడా ఆతిథ్యం ఇవ్వండి, ఆశీర్వదించబడండి అనేటట్లు 13వ అధ్యాయ ఎబ్రీ పత్రిక 1వ వచనంలో కూడా మనం చూసాము. అయితే ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే చూద్దాం మనం. 28వ అధ్యాయం అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 7వ అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం. పోప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములు ఉండెను. అతడు మమ్మును చేర్చుకొని అండర్లైన్ చేసుకోండి. ఏ భావంతో ఇచ్చాడట ఆతిథ్యం? స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడయ్యా. లూక గారు రాస్తారు. అపోస్తుల కార్యంలో ఎవరు రాశారంటే లూక గారు. పౌలుతో ఉండొచ్చు, ఉండొచ్చు వాస్తవానికి. ఆయన రాస్తున్నాడు మాకు ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరు? పోప్లి. మొలిత ద్వీపంలో పోప్లి అని ఒక భూములు ఉండిన భూస్వామి మాకేం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడు? స్నేహభావముతో కూడిన ఆతిథ్యం అట కదా. ఇది గొప్ప ఆతిథ్యం. స్నేహభావంతో కూడిన ఆతిథ్యము చాలా గొప్పది. దాంట్లో ఇంకా పరమరికలు, ఆవేదనలు, ఏమంటారు అసూయలు, కక్షలు ఇవి లేకుండా ఆతిథ్యం ఇవ్వడం, స్నేహభావంతో ఇవ్వడం అంటే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యుల్ని నా స్నేహితులైన మీతో చెబుతున్నాను అంటాడు కదా. ఆయన చెప్పే మాటలు ఎలా చెప్తున్నాడు? ఒక స్నేహితునికి చెప్పినట్టు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ ఆయన స్నేహభావంతో ఏమిచ్చాడట? ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు ఈ ఆతిథ్యాన్ని బట్టి మీరు ఆలోచించారు. స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడట. ఎవరైనా అంటే అనాగరికుడు. ఈయన పెద్ద జ్ఞానము లేకపోతే లోక జ్ఞానం కూడా ఏమీ లేని వ్యక్తి, నాగరికత తెలియని వ్యక్తి. కాబట్టి ఏం చేశాడు ఈయన? స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చినందుకు వాళ్ళ నాన్నట జ్వరంతో బాధపడుతున్నాడు. అలాంటి జ్వరంతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి ఏం చేశారట? ప్రార్థన చేస్తే ఆయన లేచి జ్వరం విడిచేసి లేచి ఉపచారం చేశాడంట అండి పౌలు గారికి. అంత గొప్ప స్థితి ఎందుకు కలిగింది ఈ పోప్లికి అంటే ఆయన స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడట. అంతేకాదండి, అక్కడ ఉండిన ప్రజలందరూ ఎవరైతే రోగాలతోనూ జ్వరాలతోనూ ఇబ్బందులతోనూ కదా అనేకమైన వ్యాధులతో ఉన్న వారందరికీ స్వస్థత దేని ద్వారా? పోప్లి చేసిన ఆతిథ్యం, స్నేహభావంతో చేసిన ఆతిథ్యము అంతమందిని రక్షించిందట. ఇప్పుడు చదవండి. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి
మొలితే అనే ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. చూశారండి, ఆ స్వస్థత పొందేట అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు కూడా కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచారట. చూసారండి, స్నేహభావంతో ఇచ్చిన ఆతిథ్యం ఏం చేసిందయ్యా అంటే ఆ పోప్లి వాళ్ళ తండ్రిని కాపాడమే కాదు, అక్కడ రోగంతో బాధపడుతున్న ఆ ప్రాంతంలో లేకపోతే ఆ ద్వీపంలో గ్రామంలో ఉండిన ప్రతి వారిని స్వస్థపరిచింది. అంటే రోగంతో ఉన్న ప్రతి వారిని స్వస్థపరిచి నిలబెట్టింది. ఏంటి? ఆతిథ్యం. ఈయనకండి ఆ పేరు వర్తిస్తాను నేను మొదట పెట్టానుగా, ఏమని? అలవాటు లేని ఆతిథ్యం, అద్భుతమైన ఆశీర్వాదం కదండి. తన తండ్రిని బతికించుకున్నాడు, ఆ గ్రామంలో ఉండిన రోగులను కూడా స్వస్థపరిచేటట్లు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా, స్నేహభావంతో కూడిన ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అలాగున జరిగింది. అంతేకాదండి, పేతురు పత్రిక 4:9 ఇంకొక మాట ఉంటుంది ఆతిథ్యం గురించి. మీరు సనుగు కొనకుండా ఆతిథ్యము చేయండి అని ఉంటుంది. చూడండి, 1 పేతురు పత్రిక 4:9 ఎలా చేస్తారంటే సనుక్కుంటూ, ఇంకేమంటారు, పిసినివారితనముగా కదండి. చాలా వరకు మనం ఆలోచిస్తే దేవునికి కానీ పరిశుద్ధులకు కానీ దేవుని ప్రజలకు కానీ మనం ఇచ్చే ఆతిథ్యం, సైదులు గారు ఇంట్లో ప్రార్థనలు జరిగాయనుకో ఎలా చేస్తాడు? ప్రార్థనలు పెద్ద వాటిని తెచ్చి అందరికి భోజనాలు సిద్ధపరిచి, భోజనాలు లేకపోతే మిక్చర్ ప్యాకెట్ అనేది తెచ్చి అలాగే ధారాళముగా సనుగొక్కోకుండా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో నువ్వు ఆతిథ్యము చేయాలి. ఆ కొద్దిది చాలండి, నువ్వు పూర్ణ హృదయంతో చేసిన ఆ కొద్దిది చాలు. ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా మారుస్తారు. అద్భుతమైన ఆశీర్వాదం, సామాన్యమైన ఆశీర్వాదం కాదు. ఈ సామాన్యమైన ఆశీర్వాదం అండి ఎవరికి వచ్చింది? పోప్లికి వచ్చింది. అలా ఆయన చనిపోయేవాడు కదా, రక్తభేదితోనూ జ్వరంతోనూ బాధపడుతున్న వ్యక్తి మంచిగా లేచి కూర్చున్నాడు. ఇంకా రోగులతో ఉన్న వారందరికీ స్వస్థత వచ్చింది. వాళ్ళందరూ మరలా ఆయనకేం చేశారు? సత్క్రియలు, సత్ప్రవర్తనతో వాళ్ళకు ఇంకా సహాయం చేసి వాడలోనికి ఎక్కిందాక వాళ్ళతో ఉండి వాళ్ళని సాగనంపారండి. అంత గొప్ప సనుగు కొనకుండా చేసే ఆతిథ్యంలో అద్భుతం దాగుంది అనే సత్యాన్ని మనం చూసాము ఇప్పుడు కదా. ఒకవేళ ఆతిథ్యం ఇవ్వకుంటే ఏమైంది చూద్దాం. మత్తయి సువార్త 25:40 చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరి అని చెప్పి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవాడిని చూసి, శపించబడిన వారలారా, మీరు నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడండి. ఇదిగో మీరు ఒకరిని చేర్చుకోవడానికి ఇష్టపడలే. నీతిమంతులు ఏం చేశారట? ఒకడు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టారట, వస్త్రం లేకుంటే వస్త్రం ఇచ్చారట కదా, ఇబ్బందిలో పరామర్శించారట, రోగి అయి ఉంటే పరామర్శించారట వెళ్ళి. అలా చేసినందుకు ఇదిగో మీరు నీతిమంతులు, అల్పులైన ఒకరికి మీరు చేశారు కాబట్టి నన్ను కూడా మీరు చేసినట్టే, నాకు కూడా మీరు చేసినట్టే. కాబట్టి మీరు తండ్రి ఆశీర్వదించి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇక్కడ మిక్కిలి అల్పులైన నా తోటి వారికి మీరు చేయలేదు కాబట్టి మీరు ఆ అపవాది దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి వెళ్ళండి అని చెప్పాడు కదండి. ఆలోచించండి, ఆతిథ్యం ఇస్తే మనది ఏమన్నా పోతుందా అండి? మొత్తం అమ్మి ఇచ్చేస్తామా మనం కదా? ఆతిథ్యం ఇచ్చే విషయంలో తప్పకుండా ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నము చేయాలి. చేస్తే ఏమైంది? ఆశీర్వదించబడి అద్భుతమైన ఆశీర్వాదం వస్తుంది. కానీ కొంతమంది ఇక ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మాకేం రాదు కానీ నీ ఆతిథ్యం చేయడం ఎందుకు, పెద్దగా ఏం అవసరం లేదు అనేటట్లు వెళ్తారు. కానీ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవడమే కాదు, అది తప్పని కూడా చెప్తుంది బైబిల్. అలాగున ఉండకూడదు. అయితే ఈ లోకానికి మన నిమిత్తం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిది? మరి మనమే ఈ చిన్న ఆతిథ్యాలకు సనుగుకుంటూ శ్రద్ధ లేకుండా అశ్రద్ధ కలిగి కదా అండి, ఇంకా
మొహాలు మార్చుకుంటూ ఇబ్బందికరంగా ఆతిథ్యం ఇచ్చామనుకో మనం ఒకవేళ, అలాంటి ఆతిథ్యానికే మనము ఇలా చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి దిగి వచ్చి ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడట? తన శరీరాన్నేమో రొట్టెగా, తన రక్తాన్నేమో ద్రాక్షరసం. లేదండి, ఇదిగో ఈ భూమి మీద శపించబడి పాపంలో మునిగిపోయి చనిపోతున్న వారలారా వచ్చి నేను ఇస్తున్న ఆతిథ్యం తినండి. ఏంటి ఆతిథ్యం అంటే? నేనే జీవాహారం, నన్ను తినండి, నన్ను తినువాడే బ్రతుకుతాడు, నన్ను తింటేనే మీరు నాకును, నాతో మీరును, మీతో నేనును ఉంటాం, లేకపోతే ఉండనే ఉండం కదండి. ఆ ఆతిథ్యం ముందు మన ఆతిథ్యం ఏపాటిదండి? తను తాను సిలువలో సమర్పించుకున్నాడు ఆయన కదా. ఊపిరి పీల్చుకోవడానికి కూడా బాధపడే అంతగా దెబ్బలు, అవమానాలు, నిందలు, హేళనలు, ఆయన శరీరం మొత్తం ఏమైంది? నాగలి సాళ్ళ వలె దున్నబడిందట కదా. రక్తం కూడా చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చేసాడట. అలాగున ఆతిథ్యం ఇచ్చాడు ఈ లోకానికే. మనం ఆతిథ్యము ఎలాగునివ్వాలంటే దీన్ని చూస్తూ ఇవ్వాలండి. ఆయనే తను సమర్పించుకున్నాడు నా కొరకు. ఆతిథ్యం విషయంలో ఏం కలిగి ఇవ్వాలన్నట? స్నేహభావం కలిగి ఆతిథ్యం ఇచ్చారట. అంతేకాకుండా సనుక్కొనకుండా ఆతిథ్యం ఇచ్చారట, ఇవ్వమని చెప్తున్నాడు. అంతేకాకుండా శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇచ్చారు మానవ దంపతులైతే కదా. అలాగున ఆతిథ్యం ఇచ్చి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.